లోకము పాపంలో మనం అంటుకుని బ్రతుకుతున్నాం. ఇది వరదండి. కానీ దేవాతి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుని గొప్ప ప్రవక్తగా నిర్మించుకుంటే మనలను దేవాతి దేవుడు అంత ఆశీర్వదిస్తుంటే మనం ఎక్కడ ఉంటున్నామండి? వద్దు ప్రభువా, ఇంత ప్రవక్తగా నేను ఉండలేను, పాపమే నాకు కావాలని ఆ పాప ఊబిలోనే మనం జీవిస్తున్నామండి. అదండి దేవాతి దేవుడు నిన్ను నన్ను నిర్మించుకున్నది, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నది. అదండి అలాంటి జీవితాన్ని మనం విడిచిపెట్టేసి పవిత్రమైన జీవితాల కోసం మనం బ్రతుకుదామండి. మన దేవాతి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధాత్మను మనము కూడా కలిగి ఆయన మాధురతను మన ఈ లోకానికి సాటి చెప్పేవారుగా ఉండాలని ఆయన ఆశ, ఆయనకు సంకల్పము. ఆ సంకల్పం వల్లనే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సత్తుగా ఆయన ప్రజలుగా మనం ఈ లోకంలో జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశ కోరుతూ మనం అందరం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఆయన ఒక చేతుల కింద మనం అందరం ఒదిగొండాలని ఆయనకి ఇష్టం. ఆయన సారథ్యంలోనికి రావాలని ఆయన ఒక కోరిక, ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అయితే మనం యాజకమైన సమూహంలో మనం ఉన్నాం కనుక ఎలా ఉండాలండి? దేవాతి దేవుని కలిగి ఉంటే ఆయన నామమును అనేక మందికి సాటి చెప్పేవారుగా ఉండాలని ఆయన ఆశ, ఆయన కోరిక